హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే రుణదాతల ఒత్తిడి అనేది పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి, అలాగే వాహనాన్ని మరమ్మతులకు ఇవ్వండి. ఇక ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎవరైతే చూస్తున్నారో వారికి అవంతరాలు అనేవి తప్పకపోవచ్చు. అలాగే తులారాశి వారికి రోజు కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు తులారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి తల్లిగారి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడతారు. ఇక పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక అనేక రకాలుగా ఆర్థిక నష్టాలు అయితే కనబడుతున్నవి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టం అనేది ఎదురవుతుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆస్తి పంపకాలలో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి ఆస్తి నష్టం అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు మౌనంగా ఉండడం ఎంతో ఉపకరిస్తుంది. వ్యవసాయదారులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పవు. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారి ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికర కాలమే అని చెప్పవచ్చు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వాటిలో అవంతరాలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత ఆలస్యం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు మరింత ఆలోచన చేయడం ముఖ్యమని చెప్పవచ్చు. బంధువులతో విభేదాలు నెలకొని ఇబ్బంది పడతారు. ఇక ఆరోగ్యంపై మాత్రం కాస్త శ్రద్ధ వహిస్తే మేలు చేస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎంత కృషి చేసినా వృధా అవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇతరుల బాధ్యతలను సైతం మీద వేసుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి అనేది అధికమవుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలతో నిరాశ అనేది ఎదురవుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే వినాయక అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.